మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఎక్కడికక్కడే ఎవరి రేంజ్లో వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ దగ్గర మాత్రం తీవ్ర విషాదకరమైన ఘటన జరిగింది. అందరిలాగే ఆ ముగ్గురు స్నేహితులు కూడా చాలా హ్యాపీగా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పాలి, 31st నైట్ని చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నారు. అయితే ఈ థాట్లోనే అతి జరిగింది. అతి అని ఎందుకు అంటున్నామంటే ఖచ్చితంగా చెప్పాలి. సో ముందు నుంచి కూడా పోలీసులు ప్రతి ఒక్కరిని ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ ప్రాంతంలోనైనా ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మీ హక్కు. కానీ అందులో మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కానీ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం యాక్షన్ చాలా కఠినంగా ఉంటుంది అని కూడా మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. 100% చెప్పాలి, ఎక్కడికక్కడే న్యూ ఇయర్ వేడుకలు ఈసారి మాత్రం చాలా బాగానే జరిగాయి. ఎక్కడికక్కడ పోలీసుల ఆంక్షలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండటం వల్ల కూడా ఎవరి పరిమితుల్లో వాళ్ళే సెలబ్రేషన్స్ కూడా కొనసాగాయి. కానీ వీళ్ళు మాత్రం ఇండివిజువల్గా తీసుకున్న ఒక డెసిషన్ ఒక వ్యక్తి ప్రాణాలను తీసింది అని చెప్పాలి. సో అంతర్వేది బీచ్ సమీపంలో ఈ ముగ్గురు బెంగళూరు నుంచి వచ్చినటువంటి ముగ్గురు స్నేహితులు నిమ్మకాయల శ్రీధర్, సాయినాథ్, గోపీకృష్ణ వీళ్ళు ముగ్గురు కూడా ఒక కొత్తగా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. తప్పేమీ లేదు, బీచ్కి వెళ్ళాలి అనుకున్నారు. అక్కడికి మించిన బ్యూటిఫుల్ ప్లేస్ కూడా ఇంకొకటి లేదు. కాకపోతే మిడ్ నైట్ జీప్లో వాళ్ళు ఆ సాగర తీరం ఏదైతే ఉంటుందో అంతర్వేది బీచ్ దగ్గర ఉన్నటువంటి వాటర్లో వాళ్ళు వెళ్ళాలి అనుకునే ఆలోచన ఉంది చూడండి. అది ఎంత డేంజర్ అంటే ఇప్పుడు ఆ ముగ్గురులో ఒక స్నేహితుడు ప్రాణాలను తీసినటువంటి దుర్ఘటన జరిగింది. సో ఇందులో ఒక్కసారిగా బీచ్లోనికి వాళ్ళు జీప్లో వెళ్తూ ఉన్న టైంలోనే గోదావరి అన్నా చెల్లెల గట్టు అంటారు. ఆ గట్టు సమీపంలో ఉన్న మలుపును వాళ్ళు గ్రహించగా ఒక్కసారిగా ఆ వెహికల్తో పాటు బీచ్లోనికి, ఆ గోదావరిలోనికి దూసుకెళ్ళిపోవడం జరిగింది. దాంతో ఇద్దరు అయితే వాళ్ళు అందులో నుంచి గెంతేసి బయటపడి ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ జీప్తో సహా నిమ్మకాయల శ్రీధర్ అనే వ్యక్తి మాత్రం లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ కూడా స్టిల్ గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. చాలా బాధాకరం. అయితే అప్పటికే వీళ్ళందరూ పార్టీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. సో డ్రింక్లో ఉన్నారు కాబట్టి ప్రాపర్గా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మిగతా ఇద్దరు చెప్పే పరిస్థితి కూడా లేదు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ అంతర్వేది బీచ్కి సమీపంలో ఉన్నటువంటి రూమ్లోనే వీళ్ళు స్టే చేశారు. ఆ తర్వాత వాళ్ళు పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. మరి అంతలోనే ముగ్గురులో ఈ క్రేజియస్ట్ థాట్ ఎవరికి వచ్చిందో తెలియదు. కానీ అక్కడ ఉన్నదే సముద్రం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా. అలాంటిది అర్ధరాత్రి మధ్యమత్తులో ఉన్నారు, జీప్ అంట బీచ్లోనికి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన. సో దీంతో ఒక్కసారిగా ఆ మలుపు దగ్గర ఆ లోతు కూడా గ్రహించక వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో అదే వాళ్ళ ప్రాణం మీదకు తీసుకొచ్చింది. ఇద్దరైతే ఆ జీప్లో నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ ఆ జీప్తో పాటు ఒక వ్యక్తి శ్రీధర్ మాత్రం లోపలికి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఆచూకీ లభించలేదు. ఎంత బాధాకరమైన ఘటన. ఏమైనా చిన్నపిల్లల తెలిసి తెలియక చేస్తున్నారు అనుకోవడానికి. ఇంత మెచ్యూరిటీ, బెంగళూరులో వీళ్ళు జాబ్ హోల్డర్స్, ఎంత ఆలోచన ఉండాలి. ఆహ్లాదంగా సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం తప్పు కాదు. పోలీసులు కూడా చెప్పారు, మీరు కానీ లేకపోతే మీరు ఇతరులకు కానీ ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా ఓపెన్గా మీరు ఎలాంటి సెలబ్రేషన్స్ కానీ ఇబ్బందికరంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అంటూ హెచ్చరించారు. అయితే అనేక ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కూడా బలంగానే కొనసాగింది. ఈవెన్ బీచ్ తీర ప్రాంతాల్లో కూడా హెవీ వెహికల్స్ని అలౌ చేయడం కూడా ఆపేశారు. పర్టికులర్ టైం రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. అలాంటిది ఇప్పుడు అంతర్వేది బీచ్ సమీపంలో ఉన్నటువంటి హోటల్లో వీళ్ళు అంటే రూమ్లో స్టే చేయడం వల్ల ఆల్రెడీ వెహికల్ అక్కడ ఉంటుంది. ఆ వెహికల్ని తీసుకొని వీళ్ళు వెళ్ళటం అనేది ఈవెన్ హోటల్ వాళ్ళైనా ఒకవేళ రెస్టారెంట్కి సంబంధించి వాళ్ళు కూడా ఆ బీచ్ని వెహికల్ని బీచ్ లోపలికి తీసుకెళ్తున్నప్పుడు అడ్డుకున్నా బాగుండు, లేకపోతే అక్కడ ఏమైనా గస్తీ ఉన్నా బాగుండు, అసలు వీళ్ళు వెళ్లకుండా ఉంటే ఇంకా బాగుండు. కానీ ఇక్కడ చూడండి, అంత న్యూ ఇయర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకోవాలి, ఒక స్వీట్ మెమొరీగా ఉండాలి, ముగ్గురు స్నేహితులు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకున్నారు. కానీ వాళ్ళ ఆలోచన ఆఖరికి అది విషాదంగా మార్చినటువంటి దుర్ఘటనగానే దీన్ని చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాలి, ఎంత చెప్పాలి అర్థం కావటం లేదు.
తరచుగా జరుగుతున్నటువంటి ఇట్లాంటి నేర ఘటనలు చూస్తుంటే, విషాదకర వార్తలు చూస్తుంటే, అందులో వాళ్ళు చేసిన మిస్టేక్ కూడా వెరీ క్లియర్గా అటు పోలీసులు మీడియా ద్వారా చెప్తూనే ఉన్నాం. అంటే ఆలోచన లేకపోవడం, సెల్ఫ్ కంట్రోల్ అనేది లేకపోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఆ క్యూరియాసిటీలో, అత్యుత్సాహంలో తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఎలా ప్రాణాల మీదకు తెస్తున్నాయో చెప్తూనే ఉంటున్నాం, చూస్తూనే ఉంటున్నారు. అయినా కూడా ఎవరిలో మార్పు రావటం లేదు. ముఖ్యంగా టీనేజర్స్. సో ఒక 5గురు 10గురు ముగ్గురో గ్రూప్ ఉంటే ఒకరు బాగానే ఉంటారు, ఇంకొకరిలో ఆలోచన వస్తే ఆఖరికి మిగతా వాళ్ళని కూడా దాని మీద అప్లై చేసి రుద్దేసి, లేదురా నువ్వైతే ధైర్యవంతుడు కాబట్టి డెసిషన్ తీసుకుంటున్నావు, నీకు లేదా ధైర్యం, ఇట్లాంటి మాటలతో వాళ్ళని కూడా ప్రేరేపించి ఆఖరికి ఇలాంటి విషాదంలోనికి నెట్టేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ కూడా ముగ్గురు మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే కదా, వాళ్ళకి తెలీదా అక్కడికి వెళ్తే ప్రమాదం ఎలా జరుగుతుందో? అదే వీళ్ళు అనుకున్నట్టుగా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ రూమ్లోనే స్టే చేస్తూ చక్కగా సెలబ్రేషన్ చేసుకుంటే హ్యాపీగా ఒక మంచి మెమొరీ అవును కదా 2026లో. అలాంటిది ఇప్పుడు ఆ కుటుంబానికి ఒక తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఆ కుటుంబానికి ఒక కొడుకు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఎంత బాధాకరం. చేతికి అందొచ్చిన పిల్లల్ని పోగొట్టుకోవడం అంటే ఆ కన్న తల్లిదండ్రుల రోదన ఎంత బాధగా ఉంటుందో, ఎంత గుండె ఆవేదనో అది మన మాటల్లో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇక జాబ్లో సెటిల్ అయ్యారు అనగానే వాళ్ళకు మంచిగా పెళ్లి చేయాలి, పిల్లలు రావాలి, ఇట్లా సెటిల్ అయిపోవాలి, ఇక మన బాధ్యత తీరిపోయింది అమ్మయ్య అని అనుకుంటూ ఉంటారు పేరెంట్స్. ఒక టీనేజ్లోనికి మన పిల్లలు ఆడవాళ్ళు కావచ్చు, మగ పిల్లలైనా కావచ్చు, వాళ్ళు ఆ ఏజ్లోకి వచ్చారంటే విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటారు పేరెంట్స్. మంచిగా చదివించాం, మంచి జాబ్ వచ్చింది, వాళ్ళకి పెళ్లి చేసి పంపిస్తే ఇంకా హ్యాపీ అనుకుంటారు, ఇంకా మన బాధ్యత తీరింది, మనల్ని వాళ్ళు చూసుకుంటారు, మనం రిలాక్స్ అవ్వచ్చు అని వాళ్ళు ఎన్నో కలలు కంటారు. అలాంటి దాన్ని పోయి కుటుంబాల కోసం మర్చిపోతారు. వెళ్ళిన చోట ప్రమాదం ఎలా ఉంటుందో కూడా గుర్తించడం కూడా ఉండదు. ఆఖరికి ఇట్లాంటి విషాదకర వార్తలు విన్నాక మాత్రం కేవలం బాధపడడం తప్ప ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. బట్ యూత్, టీనేజర్స్, బీ కేర్ఫుల్. మీరు చేసే ప్రతి పని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేస్తుంది, మీ కుటుంబానికి తీవ్ర శోకాన్ని మిగిల్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనప్పటికీ కూడా న్యూ ఇయర్ రోజున ఇట్లాంటి విషాదకర వార్త అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ దగ్గర జరగటం అనేది చాలా బాధాకరమైన దుర్ఘటన. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు